హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం సూపర్ క్రిస్పీ స్పైసీ చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చికెన్ పకోడాని ఎంజాయ్ చేస్తారు. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఫుడ్ కలర్ యూస్ చేయకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా తగినంత చికెన్ని బాగా క్లీన్ చేసి తీసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1 ఎగ్ కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దానికి కొద్దిగా నిమ్మరసం కూడా వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్కి కోటింగ్ బాగా పట్టి ముక్కలు జ్యూసీగా తయారవుతాయి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో సరిపడిన ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేయాలి. ఈ పీసెస్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పీసెస్ రెడ్ కలర్లోకి టర్న్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పీసెస్ కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని క్రిస్పీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. క్లైమేట్ చేంజ్ అయినప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్గా ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.